చూస్తే పాకిస్తాన్కి షాక్ ఇచ్చాం, దెబ్బకు కాలబేరానికి వచ్చిందంటూ వార్త కనిపిస్తుంది. పహల్గామ్ టెర్రర్ దాడి యావత్ దేశాన్ని కలిచివేసింది. మన ఆడబిడ్డల సింధూరాన్ని తొలగించిన టెర్రరిస్టులకు ఆపరేషన్ సింధూర్తో మనం సైన్యం గట్టిగా కూడా పాట చెప్పింది. టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు దిమ్మదిరిగి షాక్ ఇచ్చింది. 100 మంది టెర్రరిస్టులను మట్టుపెట్టింది. ఆ దేశంలోని ఎయిర్ బేస్లను నేలమట్టం చేసింది. ఇది మన సైన్యం సత్తా. పహల్గామ్ దాడిని ఖండించాల్సింది పోయి తిరిగి ఇండియాపైనే దాడికి పాకిస్తాన్ దుస్సాహనం చేసింది. మన స్కూళ్ళు, కాలేజీలు, గూడులు, గురుద్వారాలు, సామాన్యుల ఇళ్లపై డ్రోన్లు, మిసైల్తో తెగబడింది. కానీ మనం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు అవన్నీ గాల్లోనే తునాతునకలు చేశాయి. ఇక ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. మే 10న మధ్యాహ్నం మన డీజీఎంతో పాక్ ఆర్మీ చర్చలు జరిపింది. మళ్ళీ ఉగ్రవాద చర్యలకు పాల్పడబోమని, కాల్పు జరపబోమని తెలిపింది. కాల్పు విరమణ ఒప్పందం అమలు చేయాలని ప్రాధేయపడింది. కానీ మేము ఒప్పుకోలేదు. పాకిస్తాన్ నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే చర్చించుకొని సీజ్ ఫైర్కు ఓకే చెప్పాం. అప్పటికే ఉగ్రవాద స్థావరాల్ని మనం ధ్వంసం చేశాం. ఇక పాకిస్తాన్ మళ్ళీ తోకజారిస్తే సహించేది లేదు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. భారత త్రివిధ దళాలకు బార్డర్లో అలర్ట్గా ఉండాలంటూ మరి మోదీ చెప్తే, మళ్ళీ తోకజాడిస్తే అంతు చూస్తాం. ఇండియాపై ఒక్క టెర్రర్ అటాక్ జరిగినా వదలం. పాకిస్తాన్కు ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్. ఇక టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్న వాళ్ళను కూకటి వేలతో పీకి పడేస్తాం. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ లింకు పాల్పడితే సహించం. పాక్తో ఎలాంటి చర్చలు జరిపినా అది టెర్రరిజం పైనే. ఏం మాట్లాడినా అది పీఓకే పైనే ఉంటుంది. ఆపరేషన్ సింధూర్తో ఇండియా సత్తా చాటినం. 100 మంది టెర్రరిస్టులను మట్టుపెట్టడం పాక్ కాలబేరానికి వస్తేనే సీజ్ ఫైర్కు అంగీకరించాం. ఈ యుగం యుద్ధాలది కాదు, టెర్రరిజానిది అంతకన్నా కాదు. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యలు. సో ఇండియాపై ఇక నుంచి ఒక టెర్రర్ అటాక్ జరిగిన అంతు చూస్తామని ప్రధాని మోదీ నరేంద్ర మోదీ పాకిస్తాన్కి హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న అందరినీ కుక్కటి వేలతో పీకి పడేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. టెర్రరిజం ఏ రూపంలో వదినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆయన తొలిసారి సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ పాల్పడితే సహించేది లేదంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇండియా నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయంటూ ఇందులో ఎలాంటి అనుమానం లేదంటూ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో ఇక నుంచి ఎలాంటి చర్చలు జరిపినా అది టెర్రరిజం పైన ఉంటాయని, ఏం మాట్లాడినా అది కేవలం పీఓకే అంశమే ఉంటుందంటూ తేల్చి చెప్పారు. అణుశక్తి, అణ్వాయుధాల ఆధారంగా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలబోమంటూ ఇండియా ఆర్మీ సత్తా ఏంటో ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి రుచి చూపించామని తెలిపారు. టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న వాళ్ళను అసలు వదలబోమని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధులో భాగంగా ఇండియా జరిపిన దాడిలో టెర్రరిస్టులు చనిపోతే వారి అంత్యక్రియలకు ఆర్మీ అధికారులు అటెండ్ అయ్యారని ఫైర్ అయ్యారుతూ టెర్రరిజాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుండడానికి ఇదే నిదర్శనం అంటూ మోడీ సీరియస్ అయ్యారు. ఇక ఇదిలుంటే బార్డర్లో పాక్ డ్రోన్లు, సాంబా సెక్టర్లో దాడులకు యత్నం, గాల్లోనే కూల్చేసిన మన సైన్యం. ప్రధాని మోదీ ప్రసంగం ముగిసిన కొన్ని గంటల్లోనే పాక్ దుశ్చర్యం. సోమవారం రాత్రి సాంబా సెక్టర్పై పాక్ ప్రయోగించిన డ్రోన్లో కూల్చేస్తున్న ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటూ వార్త కనిపిస్తుంది. పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. తన వంకర బుద్ధిని చాటుకున్నది. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో సోమవారం రాత్రి డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. దీన్ని మన సైన్యం తిప్పికొట్టింది. వాటిని గాల్లోనే కూల్చేసింది. రాత్రిపూట ఆకాశంలో మన దేశం వైపు డ్రోన్లు రావడాన్ని గమనించామని, వెంటనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ చేసి నేలమట్టం చేశామని ఆఫీసర్ చెప్పారు. సాంబాతో పాటు సమీపంలోని పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పుకున్న రోజే అంటే 10వ తారీఖున రాత్రి దాడికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఆదివారం మాత్రం సైలెంట్ అయింది. తిరిగి సోమవారం రాత్రి తన బరితెగింపును ప్రదర్శించింది. అయితే రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రసంగం ముగిసిన కొద్ది గంటల్లోనే పాక్ ఇలా డ్రోన్లతో దాడికి ప్రయత్నించగా వాటిని మనం సైన్యం తునాతునకలు చేసింది. ఇక్కడనే ఇంకోటి వాడుతుంది. యుద్ధం బాలీవుడ్ సినిమాలా ఉండదు, దాని గాయాలు తరతరాలు వెంటాడుతాయి. ఆర్మీ మాజీ చీఫ్ నరవరన్ వార్ కంటే దౌత్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని వ్యాఖ్య. ఇక మా ఎయిర్ బేస్లపై భారత్ దాడి నిజమే. పాకిస్తాన్ డిప్యూటీ సీఎం ఇషాక్ దార్ మిలిటరీ కూడా భారీ నష్టం జరిగినట్టు పాక్ ఆర్మీ ప్రతినిధి. రైట్. సో ఇక్కడ మొత్తం కథనం మనం చూసినాం. ఏమని చూసిరు? గత 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించిన వాతావరణాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నాం. ప్రధాని మోదీ రాత్రి 8 గంటలకు ఎప్పుడైతే ప్రసంగం మొదలుపెట్టి ప్రసంగం ముగిసిందో ఆ ప్రసంగంలో మోదీ ఒక్కటి చెప్పింది, ఎక్కడ భారత్ తగ్గదు, ఎక్కడ భారత్ వెనకడగదు, ఎక్కడ భారత్ జరగదు. పాకిస్తానీ 9 స్థావరాల మీద 23 నిమిషాల్లో తునాతునకలు చేసి వచ్చింది. ఆ 9 స్థావరాలు 100 మంది
ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. మరి అటువంటి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి కాల్పుల విరమణ జరపండి, చర్చలు జరపండి అంటే అప్పుడు ఒప్పుకున్నది పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించి భారత్. సో మరి ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి శనివారం రోజు దాడి చేసింది. ఆదివారం సైలెంట్ అయింది. మళ్ళీ సోమవారం అంటే నిన్న ఇక మోదీ ప్రసంగం అయిపోయిన కొద్ది గంటల వ్యవధిలోనే మళ్ళీ ఇట్లా రెచ్చిపోయింది. మొత్తం సాంబా సెక్టర్పై పాక్ ప్రయోగించిన డ్రోన్లను ఎక్కడికక్కడ మన ఇండియన్ ఆర్మీ హైలైట్ అయ్యి మన డిఫెన్స్ మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ ఎక్కడికక్కడ ఈ డ్రోన్లంతా కూడా నేలకూల్చింది. అరే ఎందుకు ఇట్లా దొంగ బుద్ధి చూపిస్తుంది పాకిస్తాన్? ఎందుకు ఇట్లా దొంగ బుద్ధితో ఆ పాకిస్తాన్ ఆర్మీ భారత్పై చొరబడే ప్రయత్నం చేస్తుంది, విరుచుకుపడే ప్రయత్నం చేస్తుంది? సో భారత ఆర్మీ చాలా వెయిట్ చేస్తుంది, ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు పాకిస్తాన్ని తునాతునకలు చేయాలన్నా ఏంది అని. బట్ ఇక్కడ 2 రకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి మీరు చూడవచ్చు ఇక్కడ, యుద్ధం బాలీవుడ్ సినిమాలా ఉండదు, దాని గాయాలు తరతరాలు వెంటాడతాయంటూ ఆర్మీ మాజీ చీఫ్ నరవనే చెప్తా ఉన్నాడు. ఏమంటుడు, మనం సినిమా చూస్తాం, సినిమాలో హీరో పోయి టకా ఒక 10 మందిని కొట్టి ఇక హీరోయిన్ ఎత్తుకురావడమో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కిడ్నాపర్స్ నుంచి కిడ్నాప్ అయిన బాలునో లేకపోతే బాలికనో తీసుకొస్తుంటాడు. లేదా ఒక యుద్ధం జరుగుతుంది, 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ఆ సినిమాలో ఇక గంటల వ్యవధిలోనే ఆ సినిమా కంప్లీట్ అవుతుంది, గంటల వ్యవధిలో యుద్ధం ముగుస్తుంది, ఆ సినిమా స్టోరీ సుఖాంతం అయిపోతుంది. కానీ ఇది అట్లా కాదు. 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ఆ యుద్ధ వాతావరణం మర్చిపోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఆ యుద్ధ వాతావరణం నుంచి మేలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, జరిగిన నష్టం భర్తీ కావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో ఇక్కడ మాజీ చీఫ్ నరవనే, ఆర్మీ మాజీ చీఫ్ నరవనే కూడా అది చెప్తున్నాడు. యుద్ధం బాలీవుడ్ సినిమా లెక్క ఉండదు, దాని గాయాలు తరతరాలు వెంటాడతాయని చెప్తున్నాడు. అయినప్పటికీ మనం అనుకునేది ఏంటంటే పాకిస్తాన్ మన వైపు చూడొద్దు, పీఓకేని వదిలేసి వెళ్ళిపోవాలి, ఎక్కడ కూడా ఉగ్రవాదం అనేది కనిపించొద్దు, వినిపించొద్దు. ఇవన్నీ జరగాలంటే యుద్ధం జరగాల్సిందే, యుద్ధంలో మనం పాల్గొనాల్సిందే, ప్రతి భారతీయుడు ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉండాల్సిందే అనేటువంటి కాన్సెప్ట్తో భారతీయులు అంటున్నారు. 26 మంది మన భారతీయ బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క భారతీయుడు రక్తం మరుగుతున్నది, రోమాలు నిక్కబరుస్తున్నాయి. అవకాశం వస్తే బార్డర్కి పోదాం, ఆర్మీలో జాయిన్ అవుదాం, గన్ను పడదాం, పాకిస్తాన్లోని గుండెలు కాలుద్దాం అనేటువంటి కసి, కోపం, పగ ప్రతి ఒక్క భారతీయుల్లో ఉన్నది. ఓ పాకిస్తానోడి జెండా మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక రోడ్డు మీద పెడితే తల్లితో పోతున్నటువంటి ఒక బుడ్డ పిల్లగాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. వాడు ఎగిరెగిరి దుంకుతున్నాడు పాకిస్తాన్ జెండా మీద, పాకిస్తాన్ జెండాని నలిపేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే 10 ఏళ్ళ పిల్లాడిలో ఉన్నటువంటి కసి మరి 60 ఏళ్ళ ముసలాడి వరకు కూడా అదే కసి కంటిన్యూ అవుతుంది. భారత్ వైపు కన్నెత్తి చూసే ఏ దేశమైనా ఖచ్చితంగా భయపడాల్సిందే. భారత్లో ఉన్నటువంటి యువకులంతా తలుచుకుంటే మరి ఏ దేశం కూడా భారత్ వైపు చూసే అవకాశం ఉండదు. ముఖ్యంగా పాకిస్తాన్ అయితే భస్మం అయిపోతుంది. చూద్దాం మరి మళ్ళీ మోడీ వ్యూహం ఎట్లుంటుంది, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యిందని చెప్పి ఆర్మీ చెప్తా ఉంది, ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందని చెప్తా ఉంది మోడీ ప్రభుత్వం. సో మరి ఏం యాక్షన్ తీసుకోబోతుండే మోడీ మళ్ళీ ఇక సందులో సడేమియే లెక్క వీడోడు మొదలైనాడు ట్రంప్ గారు. శాంతి చర్చలు నేనే జరిపిన, కాల్పుల విరమణ ఒప్పందం నేనే కుదిర్చిన, వాణిజ్యపరంగా మీకు ఇబ్బంది అవుతుందని చెప్తే భయపడిన 2 దేశాలు మరి కాల్పుల విరమణకు ఒప్పందాన్ని కుదిర్చినాయి, సీజ్ ఫైర్ ఆమోదం పొందినాయి. ఇక ఇట్లా రకరకాలుగా చెప్తున్నాడు. ఎవడు పాకిస్తాన్ వాడు ఎక్కడ పోయానో, ఇగో అనుయుద్ధాన్ని ఆపిన భారత్ పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకునేలా చేసినట్టు, లేదంటే వాణిజ్యం ఆపేస్తారని చెప్పినట్టు ట్రంప్ చెప్తున్నాడు. వీడు చెప్పుడేంది అర్థం కాదు, వీడు సందుల సడమేలిక అయిపోయాడు ట్రంప్ అనేటోడు. రైట్, స్వేచ్ఛలో చూస్తే